షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి అదే దూకుడు కొనసాగిస్తాడా? మార్పులు చేర్పులు నువ్వు పనికిరావు, నీ సర్వే ఏమి లేదు అని చెప్పి కొంతమంది అయితే వాపోతున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, దళితుడు, మాజీ మంత్రి, ఆయన అడగకుండానే ఆయన నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. నువ్వే పోటీ చేయాలన్నారు. వారం రోజులైనాక నువ్వు పనికిరావన్నాడని ఈ రోజున ఆయన ఇంటర్వ్యూకి దిక్కులేదు. మాజీ మంత్రి, ఒక దళిత సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ అక్కడుండే నాయకులను, జూనియర్లు కాదు సబ్ జూనియర్లు, ఆయన రాజకీయంలోకి వచ్చినప్పుడు నిక్కర్లేసుకుని తిరుగుతున్న వారిని ఆయన మీడియాలో చెప్తున్నాడు. అప్పిరెడ్డి గారు, నాకు జగన్మోహన్ రెడ్డితో ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని. ఏ విధంగా కేసీఆర్ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రతిపక్ష నాయకులకు అపాయింట్మెంట్లు ఇవ్వక అవమానపరిచి పతనమయ్యాడో జగన్మోహన్ రెడ్డి ఏమీ కాదు, విభిన్నమేం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆయన ఏదో కొద్దిమందితో అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ద్వారా, కొద్దిమంది నాయకుల ద్వారా సమాచారం ఇస్తాడు. ఎవరిని కలవటానికి ఇష్టపడ్డు. ఆయన శైలి, కేసీఆర్ యొక్క నియంత్ర శైలి, జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత శైలి రెండూ ఒకటే అంటున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంటే రాయభారము దూతను పంపించాడట జగన్మోహన్ రెడ్డి. ఏంటి ప్రచారము? వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి ఎవరు? తల్లి విజయమ్మ చెల్లెలు భర్త. వైవి సుబ్బారెడ్డిని పంపించి షర్మిలను కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా మీరు అడ్డుకోండి, కావాలంటే మనం ఏదైనా రాజీ పడి తెలుసో తెలవకో అమ్మ విజయమ్మని, షర్మిలను దూరం పెట్టి, పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెట్టి పొండి మీరు తెలంగాణ అన్నాను. ఇప్పుడు ఏదైనా రాజీ ఫార్ములా సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ద్వారా రాజీ కుదర్చడానికి పంపినా ఆ రాజీ వైఫల్యం చెందింది. షర్మిల ఒక నిర్ణయానికి వచ్చేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మార్పులు చేర్పులు ఇదే దూకుడు కొనసాగిస్తే ఎంత వేగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖాళీ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారో అంతే వేగంగా అన్న ఎందుకు ఈ అద్దెంట్లో ఎందుకు, మా సొంత ఇంట్లోకి వెళ్ళిపోతామని మరింత రెట్టింపు వేగంగా, రెట్టింపు స్పీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయి మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని, అది ఎవరికి కలిసి వస్తుందంటే చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన. సంక్రాంతి పండుగ నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మూడు కూడా పొత్తు ప్రకటించే అవకాశం ఉన్నదని బీజేపీ రాష్ట్ర శాఖల యొక్క అభిప్రాయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కలిసి వెళ్ళటం మంచిది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మనం ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతిపాదించిన దృష్ట్యా రాష్ట్ర విభాగం యొక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ యొక్క ప్రతిపాదనలను గౌరవించి త్వరలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి 2014లా 3 పార్టీలు కలిసి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా త్వరలో 2024లో అధిష్ఠించి అమరావతి రాజధానిని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనా ఈ రోజున షర్మిల సంచలనాత్మకమైంది. ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రవేశము, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చిగురించటం, 1% ఉన్న ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ 15% ఎదిగి ఒక బలీయమైన శక్తిగా 2029 నాటికి అధికారంలోకి రావాలని అడుగులు వేయటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి గొడ్డలి పెట్టని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ కూడా ఎవరికి నష్టం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఓట్ల నష్టం ఉండదు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అని ఉన్నది. దాంట్లో సిపిఐ, సిపిఎం వాళ్ళు ఉన్నారు.
కనుక ఇప్పుడు ఏమీ పెద్ద పోటీ కూడా లేదు కనుక ఆంధ్రప్రదేశ్లో 2 కూటములు, ఒకటేమో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి, మరొకటి కాంగ్రెసు సిపిఐ సిపిఎం. ఒకవేళ కలిసి వస్తే ఏనుగు పార్టీ, బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలు కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా షర్మిల నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొనటానికి కావలసిన ఆర్థిక వనరులు పక్కనుండే కర్ణాటక రాష్ట్రంలో ఉండే డీకే శివకుమార్తో షర్మిలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఓ పక్క నుంచి డీకే శివకుమార్ రాయలసీమ ప్రాంతానికి నిధుల వరద కర్ణాటక నుంచి, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పుష్కలంగా నిధుల వరద. కనుక నిధుల కొరత లేదు. ఎండిపోయిన చెరువు నిండటానికి 2 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి నిధుల వరద వస్తే ఎన్నిక కూడా గౌరవప్రదంగా నిర్వహించవచ్చు, నిధుల కొరత ఉండదని చెప్పి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ ఉత్సాహంగా ఎప్పుడా షర్మిల కాంగ్రెస్ పార్టీ అంటే జనవరి 4 గురువారం నాడు లాంఛనంగా ఢిల్లీలో ప్రత్యేక విమానంలో మరి ముఖ్య నాయకులందరినీ తన వెంట తీసుకుని వెళ్ళి ఇది ఏ మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి గండిపడుతుందని వేచి చూడాలి. ఒక పక్క కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18, పెళ్ళి ఫిబ్రవరి 17. అది చూసుకుంటూనే రాజకీయ కార్యకలాపాలు నిర్వర్తించడానికి గతంలో మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిష్క్రమించి ఎప్పుడా షర్మిలను ఎప్పుడు కలవాలా, ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు టచ్లో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి గండి పడబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.